Sneha Decors, exclusive curtains showroom in Nellore. మా వద్ద డి డెకర్, టీసీ టెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. Sneha Decors, opposite Vijaya Dairy, near Kanaka Center, Nellore. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఈ కాన్సెప్ట్ మీద కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. జమిలీ ఎన్నికల ప్రస్తావన రావడం, జమిలీ ఎన్నికలు 2027లో కానీ 2029లో కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి మాటలు వైరల్ కావడం, అదేవిధంగా కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలపడంతో మొత్తం కూడా దీని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. జమిలీ ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుంది, ఈ జమిలీ ఎన్నికలు సాధ్యాసాధ్యాలు ఏంటి అనేటువంటి విషయం గురించి చర్చిద్దాం. ఈరోజు మనతో స్టూడియోలో సంజయ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సంజయ్ గారు, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే సంజయ్ గారు, ఫస్ట్ అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి? జమిలీ ఎన్నికలు అంటే ఒకే దేశము ఒకే ఎన్నికలు. మనకి రాజ్యాంగంలో 44వ ఆర్టికల్ ఉందండి, కామన్ సివిల్ కోడ్ అంటారు. దాంట్లో ఒకే దేశము ఒకే ఎన్నికలు ఇలాంటి విధానాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచి ఉన్నారు. అయితే ఈ జమిలీ ఎన్నికల వలన మనకి 1967 వరకు, 1951 నుంచి ప్రారంభించి 67 వరకు కూడా దేశంలో ఒకేసారి ఎన్నికలు అనేది నిర్వహించడం జరిగింది ఏకకాలంలోనే. మనకి 1999లో లా కమిషన్ ఏం చేశారంటే, ఒకేసారి ఇలా ఎన్నికలు నిర్వహిస్తే దేశమంతా అనేక విధాలుగా బడ్జెట్ పరంగా, అనేక ఎలక్షన్ కమిషన్ దృష్ట్యా కూడా, ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా మనం చాలా సమయాన్ని సమీకరించుకోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచిదని ఒక సూచన చేయడం జరిగింది. అలాగే 2015లో పార్లమెంటరీ కమిషన్ కమిటీ కూడా ఒకటి ప్రతిపాదించింది, ఇలా చేస్తే మంచిది అని. అయితే రామ్నాథ్ కోవింద్ గారు, మీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన పరిశీలక కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఒక 8 మంది సభ్యులతో కూడిన కమిటీ అది. వాళ్ళు అనేకమైన సిఫార్సులు చేయడం జరిగింది. నిన్న బుధవారం రోజున అది కేంద్ర కేబినెట్ ముందు కూడా యొక్క కమిటీ, రాష్ట్రపతి గారి ఆధ్వర్యంలో అది బుధవారం కేబినెట్ కమిటీ ఆమోదించింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే దేశంలో ఈరోజు ప్రధానంగా చర్చ జరుగుతుంది, ఈ జమిలీ ఎన్నికల వల్ల నిజంగా లాభమా నష్టమా అనేది మనం అందరం ఆలోచిస్తే కొన్ని ప్రయోజనాలు, ఎన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయని అనుకున్నారో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా దీనికి 18 రాజ్యాంగ సవరణలు చేయాలి. ప్రధానమైనటువంటి 18 సవరణలు చేయాలి. 2/3 మెజారిటీ అనేది అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోనూ ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతము ఎన్డీఏ బలం కూడా అంత లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ లేకుండా పోయింది. ఎన్డీఏలో ప్రస్తుతం ఉన్న వాళ్ళ బలం ఏంటంటే 293 మంది, కానీ దీనికి అవసరమైంది ఎంతమంది అంటే 362 మంది అవసరం. అలాగే రాజ్యసభలో కూడా వారికి 121 మంది ఉన్నారు, 164 మంది అవసరం. దానితో పాటు దాదాపు 14 అసెంబ్లీలలో కూడా వాళ్ళకి మెజారిటీ రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వాలు 10 ప్రభుత్వాలు ఉన్నాయి, ఒక 6 పార్టీలు వచ్చేసి వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఉన్నది. కానీ లోక్సభ రాజ్యసభల్లో మాత్రం వాళ్ళకి సంఖ్యాబలం లేదు. ఓకే, సంఖ్యాబలం లేనందువలన ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు. ఎందుకంటే వీగిపోతుంది. ఎందుకంటే ప్రధానంగా అన్ని ప్రతిపక్ష పార్టీలను వీళ్ళు సమీకరించి మాట్లాడడం జరగలేదు. ఏకపక్ష నిర్ణయాలు అనేది, అంటే మీరు అన్నారు ఇక్కడ వీగిపోతుంది అని, అలాగే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయట్లేదని. సో లాభాలు ఎంత ఉన్నాయో నష్టాలు కూడా అంతే మేర ఉన్నాయన్నారు. నష్టాలు ఎంత మేర ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ప్రధానంగా ఎందుకు దీన్ని వ్యతిరేకించడం జరిగిందంటే, మన యొక్క సమాఖ్య వ్యవస్థ మనది. సమాఖ్య వ్యవస్థ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మనకి అధికార బదిలీలు జరుగుతాయి, కేంద్ర అధికారాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ అధికారాల మధ్య ప్రధానంగా ఆ యొక్క రాజ్యాంగ సవరణ చేయాలి.
ప్రధానంగా. ఆ సమాఖ్య వ్యవస్థకు రాష్ట్రాల యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఒకవేళ దీనివల్ల ఖర్చు తగ్గద్దని చూసుకుంటున్నారు తప్ప రాష్ట్రాలకి ఎన్నికల యొక్క వాళ్ళు ఏమంటున్నారు ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎవరైతే మనకు వ్యవసాయం కానీ ఇంకొకటి కానీ వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరుతున్నారో 2-3 సార్లు సెలవులు పెట్టి పోవాల్సిన పని ఉండదు, మొత్తంగా ఒకసారి అందరికి కూడా జరిగిపోతాయి. కాబట్టి పెద్దగా దీని గురించి మళ్ళీ ఇంకా 5 ఎలక్షన్ కోడ్ రావడం, దానివల్ల కొన్ని ప్రాజెక్టులు ఆగిపోవడం ఇలాంటివి చూపిస్తున్నారు. కానీ దీనివల్ల ఏంటంటే ప్రధానంగా ఈరోజు మనకి దక్షిణాది రాష్ట్రాల్లో కానీ మనం చూస్తే ప్రాంతీయ పార్టీలే ఇక్కడ ప్రాబల్యం. ఇవన్నీ కూడా ఏంటంటే రేపు జాతీయ పార్టీలతో పోటీ పడి ఆ ఎలక్షన్ ఖర్చులు అవన్నీ కూడా పెట్టాల్సి వస్తుంది. దాని తర్వాత ప్రాంతీయంగా ఇప్పుడు మనకుండే సమస్యల మీద వీటి మీద వాళ్ళు జాతీయ మేనిఫెస్టోలు వాళ్ళు పెట్టలేరు. దానివల్ల మనం ప్రాంతీయంగా మన అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. దాంతోపాటు ప్రాంతీయ పార్టీలు అనేవి పూర్తిగా తేలిపోతాయి, అడ్రస్ లేకుండా పోతాయి. దానివల్ల మన యొక్క ఇక్కడ స్థానిక పరిస్థితులు, స్థానిక సమస్యలు అనేవి చాలా ఉంటాయి. ప్రధానంగా దీంట్లో ఏంటంటే రేపొద్దు ఈ యొక్క ఎలక్షన్స్ వల్ల, జమిలీ ఎలక్షన్ల వల్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, దాంతోపాటు స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా అంటే పంచాయతీ, మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా జరగాలి, 3 స్థాయిలో జరగాలి. ఇవన్నీ కూడా చాలా రాజ్యాంగ సవరణలు అవసరం అవుతుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా అందరితో కలిసి కూర్చొని చర్చించి దీన్ని ముందు తీసుకువెళ్ళాలి. కానీ ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వము హడావుడిగా చేసే ప్రయత్నం కాదు. మీరంటే ఏకపక్ష ధోరణి వల్లే కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందంటారా? లేదు, ఈ విధంగా ప్రాంతీయ పార్టీల వల్ల ప్రాంతీయ అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. ప్రధానంగా ఈ యొక్క ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు వెనుకబడిపోతాయి. ఈ యొక్క చిన్న ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు అనేవి పూర్తిగా కనపడకుండా పోతాయి. కాబట్టి ప్రాంతీయ అభివృద్ధి అనేది లేకుండా పోతుంది. అదే ప్రధానమైన లోపం. తర్వాత వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆ యొక్క సంబంధాలు కూడా పూర్తిగా అంటే ఆటోక్రసీ వచ్చేస్తుంది. ఒకవేళ సపోజ్ సడన్గా ఏదైనా రాష్ట్రంలో కానీ ఏదైనా ఎలక్షన్స్ ఒకవేళ కానీ ఇదైపోయినాయంటే ఆ యొక్క రాష్ట్రంలో ఎలక్షన్లు నిర్వీర్యం లేకపోతే మళ్ళీ జరపాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు మరలా ఎప్పుడు దాకా వేచి ఉండాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కూర్చొని మాట్లాడాలి. కూర్చొని అన్ని పార్టీలతో పాటు నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉండేవాళ్ళు చాలామంది కూడా ఈరోజు కామ్గా ఉన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ కానీ, ఇటుపక్క వైసీపీ కానీ, అటుపక్క బీఆర్ఎస్ పార్టీలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు మౌనంగా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది కాబట్టి పార్టీలు కూడా కామ్గా ఉన్నాయి. 2027 ఎన్నికలు వస్తే 2 ఏళ్ల కాలం వీళ్ళకంటే ఇప్పుడు 4 ఏళ్ళు ఉన్నాయి. సో తగ్గిపోతుంది వీళ్ళ కాలం. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే కాదండి, ఎన్డీఏ మిత్రపక్షాల్లో ఉండే వాళ్ళు కూడా ఈరోజు ఏమి దీని మీద ఏం స్పందించలేదంటే వాళ్ళ వ్యతిరేకత వాళ్ళకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్నాడీఎంకే పార్టీ కానీ ఇవన్నీ కూడా కామ్గా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మన యొక్క ఇండియా కూటమిలో ఉండే చాలా రాజకీయ పార్టీలు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఎవరితో వాళ్ళు చర్చించిన సందర్భాలు లేవు. ఏకపక్షంగా అంటే వీగిపోయేదానికి దాని గురించి మాట్లాడి దాని గురించి చర్చ అనేక మేధావులు ఉన్నారు. వాస్తవ పరిస్థితులు, స్థానిక పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని అధిగమించాల్సిన పరిస్థితి ఉంది. మోడీకి ఒక ప్రయత్నం చేసేటప్పుడు, ఒక బిల్లును పెట్టేటప్పుడు అన్ని వర్గాలని, మన దేశము అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, భిన్న జాతులు అన్నీ ఉన్నాయండి, భిన్న కులాలు అందరినీ కూడా అవన్నీ కూడా సమైక్యపరచుకొని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా దీనికి మంచి ఫలితాన్ని ఆశించవచ్చు. అలా కాకుండా ఏకపక్షంగా నిర్ణయం చేసుకుంటే దానివల్ల మనము ఆశించిన ఫలితాలు ఉండవు. అదేవిధంగా దీనివల్ల అంటే జమిలీ ఎన్నికల వల్ల ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఎన్నికల కోడ్ అనేటువంటిది పెట్టడం ఇవన్నీ కూడా లేకుండా పోతాయి. అలాగే ఎన్నికల వ్యయం తగ్గుతుంది. అలాగే పని చేసేటువంటి వ్యక్తికి కూడా సులభతరంగా ఉంటుంది. తరచూ ఊర్లకు పోయేటువంటి అవకాశం వాళ్ళకు ఉండదు అని కూడా చెప్తోంది మరి బీజేపీ ప్రభుత్వం. దీని మీద మీరేమంటారు? ఇవన్నీ మంచిదే అండి, పాజిటివ్ సైడ్ ఉంది. దీన్ని కాదని ఎవరు అనడం లేదు. మనం రాజ్యాంగంలోనే పొందుపరుచుకున్నాం మనం. కానీ వీటన్నిటినీ మనము ఈ అంశాలన్నిటినీ మనం తీసుకోవాలి. ఎందుకు? మనము స్థానిక సంస్థలు చాలా ఇంపార్టెంట్. ఈరోజు పంచాయతీ వ్యవస్థ అనేది, మున్సిపల్ సిస్టమ్ అనేది ఆ యొక్క స్థానిక పరిస్థితులు అనుగుణంగా నడుస్తుంటాయి. ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాలకి కొంత విభేదంగానే ఉంటాయి. కానీ స్థానిక పరిస్థితుల్లో గ్రామాలలో ప్రజలు ఏ రోజైతే అభివృద్ధి చెందుతారో అప్పుడే దేశం అనేది సుభిక్షంగా ఉంటుంది. అందుకు మన దేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. చాలామందికి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది.
కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు కరెక్ట్ కాదు. కాబట్టి ఎప్పుడైనా అలాగే సాధ్యాసాధ్యాలు కూడా ఒకసారి చూసుకుంటే సిబ్బంది కావచ్చు, మనకు ఉండే ఈవీఎంలు కావచ్చు, సరిపోయే అవకాశం ఉందా? అవన్నీ కూడా చాలా కష్టమండి. ఇవన్నీ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన ఒకేసారి జరిగినందువల్ల మళ్ళీ ఎన్నో ఇష్యూస్ వస్తాయి. మళ్ళీ అవన్నీ కూడా 100 రోజుల లోపలని ఒక టైం బౌండ్ కింద తీసుకొని వచ్చారు. అవన్నీ కూడా సాధ్యాసాధ్యం చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం ఉండే గత ఎన్నికలు మొన్న చూసాము. దాంట్లోనే వాళ్ళు చాలా అనేక రాష్ట్రాల్లో మనకి సపోజ్ ఎలక్షన్ నిర్వహించిన దానికి మళ్ళా ఆ యొక్క రిజల్ట్ ప్రకటించడానికే చాలా సమయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అనేక అవకతవకలు జరిగే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అధిగమించాలి అని అంటే ప్రస్తుతం కొనసాగుతున్న రీతి అది మంచిది. కాబట్టి అదేంటంటే మన యొక్క రాష్ట్రాలు అభివృద్ధి పొందుతాయి. ప్రధానంగా ఈ యొక్క స్థానికమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. మరియు లోకల్ ఏదైతే రీజనల్ పార్టీస్ ఉన్నాయో వాటన్నిటి కూడా మనం కాపాడుకోవచ్చు. పార్టీలు అలాగే ప్రాంతీయ అవసరాలు తీరుతాయి. కాబట్టి ఆ లీడర్షిప్ అనేది కూడా మనము పోగొట్టుకుంటాం. తద్వారా ఒకేసారి ఈ జమిలీ ఎన్నికల వల్ల మన స్థానిక లీడర్స్ను పోగొట్టుకుంటాం. రైట్. ఏ అవకతవకలు జరిగినా వాటిని మళ్ళీ 5 ఏళ్ళ దాకా ప్రశ్నించే అవకాశం లేదు. ఇప్పుడు రేపు హర్యానా ఎలక్షన్లు జరగబోతున్నాయి. దానికోసం ఏంటంటే ప్రభుత్వం ఒకవేళ వాళ్ళ జాతీయ అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా పొరపాట్లు ఉంటే సవరించుకుంటుంది. సంక్షేమ పథకాలు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఒక రాష్ట్రంలో ఉండే సంక్షేమ పథకాలు ఏ బాగున్నాయి ఒకసారి రిజల్ట్ వచ్చేసి సంక్షేమ పథకాలతో 5 ఏళ్ళు మాకు సంక్షేమ పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేస్తూ పోతున్నారు. సో ఇవి 5 ఏళ్ల పాటు జరిగేటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే దీనికోసం పార్లమెంటరీ సిస్టమ్ కిందకి రావు. మన పార్లమెంటరీ విధానం ఇదంతా కూడా అధ్యక్ష తరహా విధానం. ఒక దేశంలో ఇప్పుడు అమెరికాలో జరుగుతాయి అధ్యక్ష తరహా విధానం ఎన్నికల విధానాలు ఇవి. కాబట్టి అలా కాదు, మనది వచ్చేసి మంచిగా సమాఖ్య సిస్టమ్ ఉంది, ఫెడరల్ సిస్టమ్, వండర్ఫుల్ సిస్టమ్ అది. కాబట్టి ఇచ్చిపుచ్చుకునే విధానం ఉంది. వీటన్నిటిని కూడా మనం సమీకరించుకొని మన యొక్క రాజ్యాంగంలో చాలా బాగా పొందుపరుచుకున్నాం. వాటన్నిటిని ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం అనేది చాలా అత్యుత్తమమైనది. ఒకవేళ ఏదైనా చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని మనం సవరించుకోవచ్చు. రైట్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. సో మొత్తానికి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అయితే జమిలీ ఎన్నికల విధానాన్ని వ్యతిరేకించడానికి కారణాలు కూడా చెప్తుంది. ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలు అంతరించే అవకాశం ఉంది, ప్రాంతీయ సమస్యల మీద ఫోకస్ చేయకుండా పోయేటువంటి అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. అలాగే ఏదైతే ఎన్నికల భారం ఏదైతే ఉందో ఈవీఎంలు కూడా ఎక్కువగా కావాల్సి వస్తుంది, దీనికి ఖర్చు కూడా ఎక్కువగా ఉంటాయి. సంక్షేమ పథకాలు తీసుకుంటే ఇప్పుడున్నటువంటి ఫెడరల్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ పథకాలు ఒక రాష్ట్రంలో బాగుంటే వేరే ప్రాంతంలో మళ్ళీ ఎన్నికల సమయంలో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. అటువంటి జరగకుండా అన్నీ ఒకేసారి జరిగితే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మాత్రమే ఇటువంటి సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి మళ్ళీ చాలా గ్యాప్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా సాధ్యమయ్యేటువంటి అవకాశాలు కాదు. పైపెచ్చు ప్రస్తుతం ఉండేటువంటి మెజారిటీ తీసుకుంటే మెజారిటీ బిల్లు పాస్ అవ్వడానికి కావాల్సినటువంటి మెజారిటీ ఏదైతే ఉందో మెజారిటీ బీజేపీ ప్రభుత్వానికి లేకపోవడం వల్ల, అంటే కూటమికి లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఈ బిల్ వీగిపోయేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇది వాటి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.